ఇక ఏపీ లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనం అందరం చూసాం. ఇదే కేసులో అరెస్ట్ అయి దాదాపు 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి. అయితే ఇప్పుడు సిట్ ఆయన కస్టడీ కోరుతూ పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది? దాదాపు 50 రోజులకు పైగా జైల్లో ఉన్న తర్వాత ఇప్పుడు కస్టడీ పిటిషన్ వేయడానికి అసలు రీజన్ ఏంటి? సిట్ దగ్గర ఏమైనా కీలక ఆధారాలు ఏమైనా ఉన్నాయా? వాటి ఆధారంగానే ఇప్పుడు కస్టడీకి తీసుకోవాలని కోరిందా? ఇప్పుడు వాస్తవంగా మిథున్ రెడ్డి గారు అంటే ఎఫ్ఐఆర్లో ఆయన ప్రస్తావన రాకముందే 164 స్టేట్మెంట్ వాసుదేవ్ రెడ్డి అలాగే సత్యప్రసాద్ మేషరెడ్డి గారి ముందు ఇచ్చిన రోజు తన పేరు ఉచ్చరించడం జరిగింది, తన పేరు ప్రస్తావనకు రావడం జరిగింది అన్న ఉలికిపాటుతో గౌరవ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. లోక్సభ సభ్యుడిగా ఉన్న నాకు రాష్ట్ర ప్రభుత్వ మద్యం పాలసీస్ తోటి సంబంధం లేదు, నాకు రాష్ట్ర ప్రభుత్వ డే టు డే అఫైర్స్ తోటి నాకు ఏ విధంగానూ సంబంధం లేదు అని చెప్పని తానే ముందుగా తొందరపడి కోయిలు ముందే కూర్చుంది అన్నట్టుగా తానే ముందుగా న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ న్యాయస్థానాల వైపు నుంచి అతనికి ముందస్తు బెయిలు ఇవ్వని సందర్భంలో అతని ప్రమేయాన్ని నిర్ధారించే స్పష్టమైన సాక్ష్యాధారాలు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో డిస్టిలరీస్ నుంచి అతని సొంత కంపెనీకి 5 కోట్ల రూపాయల నగదు బదిలీ అయిన స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్ న్యాయస్థానం దృష్టికి కూడా సిట్టు సమర్పించిన నేపథ్యంలో అందులో అతని ప్రమేయం ఉంది అని చెప్పని కన్విన్స్ అయిన తర్వాత సిట్టు ఆరోపిస్తున్న ఆరోపణల్లో ప్రైమాఫేసి ఉందని చెప్పని కన్విన్స్ అయిన తర్వాత సుప్రీంకోర్టు కూడా మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలోనే ఒక కాంటుబడి సిచ్యుయేషన్లో అతను అప్పుడు వచ్చి లొంగిపోవడం జరిగింది. ఆ లొంగిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా సిట్కి రోజుకొక విస్తుగొలిపే వాస్తవాలు వాళ్ళు వెలికి తీస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకు ఇది పరిమితం అవుతుంది అనుకున్న స్థితి నుంచి మిథున్ రెడ్డి వరకు పరిమితం అవుతుంది అనుకున్న స్థితి నుంచి ఇవాళ దర్శి శివప్రసాద్ రెడ్డి ప్రస్తావన వచ్చింది, అలాగే కావలి ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రస్తావన వచ్చింది, అలాగే ఇవాళ కారుమూరు నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డిల ప్రస్తావన వస్తూ ఉంది, బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీను ప్రస్తావన వస్తూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో కొత్త వ్యక్తుల ప్రమేయం, కొత్త వ్యక్తులకు అందిన మామూళ్ళ ప్రమేయం ఇవన్నీ వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో మోహిత్ రెడ్డి కార్యాలయాల మీద దాడి చేసిన నేపథ్యంలో సజ్జల భార్గవరెడ్డి, విజయానంద రెడ్డి ప్రస్తావన కూడా రావటం, వాళ్ళని కూడా విచారిస్తున్న నేపథ్యంలో బహుశా నేను అనుకోవటం మిథున్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించే ఇంకా స్పెసిఫిక్ ఎవిడెన్సెస్ సిట్కి దక్కడానికి ఆస్కారం దక్కుండొచ్చు. ఆ దక్కిన నేపథ్యంలోనే మరి మిథున్ రెడ్డిని విచారించి నిర్ధారణ చేసుకోవడానికి, ఎందుకంటే ఇక్కడ రాజకాశ రెడ్డికి అక్యూజ్ నెంబర్ 1గా ఉన్న రాజకాశ రెడ్డికి అతని విచారణకు రమ్మని చెప్పని నోటీసులు ఇచ్చిన రోజు కూడా అతనే విచారణకు సహకరించలా. అసలు మీరు నాకెందుకు నోటీసులు ఇస్తున్నారు, నేను బీయింగ్ అన్ ఐటీ అడ్వైజర్ హౌ ఐ ఆమ్ కనెక్టెడ్ విత్ ఏపీ లిక్కర్ పాలసీ అని చెప్పని వాళ్ళకి తిరుగుటాపాలో ఆ నోటీసులు పంపించడం జరిగింది. అసలు అంటే చాలా ధిక్కార ధోరణి ప్రదర్శించాడు. చివరికి అతను పారిపోయి విదేశాల్లో తలదాచుకునే ప్రయత్నం చేసి మళ్ళీ తిరిగి దుబాయ్ నుంచి రిటర్న్ వస్తున్న సందర్భంలో ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఆనాటి నుంచి కృష్ణమోహన్ రెడ్డి అయినా, ధనుంజయ రెడ్డి అయినా, గోవిందప్ప బాలాజీలు అయినా సరే విచారణకు సహకరించమని చెప్పని వాళ్ళకి నోటీసులు పంపించిన రోజు వాళ్ళు విచారణకు సహకరించలా. వాళ్ళు కూడా అన్ని అవకాశాలని వినియోగించుకున్న తర్వాత గోవిందప్ప బాలాజీ పరారీ అయ్యి కర్ణాటకలో ఒక రిసార్ట్లో దాక్కొని ఉన్న తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో కూడా వాళ్ళ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చి లొంగిపోవడం జరిగింది. అలాగే వాళ్ళ మిథున్ రెడ్డి కూడా ఉన్న అన్ని అవకాశాలు వినియోగించుకొని విచారణకు సహకరించకుండా బుకాయించే ప్రయత్నం చేసిన ఇవాళ స్పష్టమైన సాక్ష్యాధారాలు చేత పట్టుకొని విచారణకి పిలిచి ఒక్కొక్కరిని విచారిస్తున్న నేపథ్యంలో స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి వాళ్ళకి లీగల్గా ఉండే అన్ని అవకాశాలు ఎక్సర్సైజ్ చేసుకునే ఆస్కారం కలిగించిన తర్వాత అప్పుడు ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటున్న సిట్టు ప్రాపర్ సిస్టమేటిక్ వేలోనే ఇప్పుడు కూడా మిథున్ రెడ్డిని కూడా కోర్టు అనుమతితోటి కస్టడీకి తీసుకొని ప్రశ్నించడానికి సిద్ధమవుతా ఉంది. 100% పాళ్ళు నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీతో కానీ రాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్తో కానీ ఏమాత్రం సంబంధం లేని ఒక లోక్సభ సభ్యుడిగా ఉన్న మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి, ఐటీ అడ్వైజర్గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అలాగే ముఖ్యమంత్రి పిఏ, ముఖ్యమంత్రి ఓఎస్డి, వీళ్ళకి తోడు ఒక డిస్టిలరీ యజమానిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ విజయసాయి రెడ్డి గారి ఇంట్లో సమావేశం అయ్యి రాష్ట్ర ప్రభుత్వ మద్యం పాలసీని డిజైన్ చేశారనేది ఇప్పటికే నిర్ధారణ అయిన నేపథ్యంలో అసలు
రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలోనో మంత్రివర్గంలోనో అసెంబ్లీలోనో చర్చించి నిర్ధారించాల్సిన మద్యం పాలసీతో మీకేం సంబంధం ఉంది? మీరెందుకు మద్యం పాలసీ రూపకల్పన చేశారు? అదే సందర్భంలో మీరు కూడా మద్యం సరఫరాదారులుగా, మీరు కూడా డిస్టిలరీ యజమానులుగా, మీరు కూడా ప్రభుత్వంలో ఈ వ్యాపారంలో భాగస్వాములుగా అయ్యుండి ఈ దోపిడీలో మీరందరూ సహనిందితులుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ ప్రమేయాన్ని నిర్ధారించే వివరణ మాకు కావాలి అని చెప్పని సిట్టు మిథున్ రెడ్డిని పిలిచి వివరణ కోరటానికి ఆస్కారం ఉంది. బహుశా నేను అనుకోవటం సిట్టు అభ్యర్థనని పరిగణలోకి తీసుకొని న్యాయస్థానం కూడా మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కాకుంటే మనం చూస్తున్నాం ఈ విచారణ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి, ఈ విచారణ ప్రక్రియ కాదు, కాదంబరి జత్వాని కేసు కానీ ఏ కేసులో అయినా సరే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రాపర్ వేలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిన ఏ ఒక్కరిని కూడా, ఏ ఒక్క కేసులో ఏ ఒక్క అక్యూజ్డ్ కూడా ఈ రోజు దాకా విచారణకు సహకరించే నేపథ్యమే లేదు. మనకు అదృశ్య సినిమాలో డైలాగులు చెప్పినట్టుగా గుర్తులేదు, మర్చిపోయాము, మాకు తెలియదు అని చెప్పినట్టుగా వీళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు విచారణకి సహాయ నిరాకరణ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పాత్రని, వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు వాళ్ళు ఎదురుగా పెట్టి ప్రశ్నించినా కూడా విచారణకి సహకరించకుండా విచారణాధికారులను బెదిరించే ప్రయత్నానికి పాల్పడడం చూసాం మనం. కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి అయిన మాత్రాన తనేది విచారణకు సహకరిస్తాడని లేదు. విచారణాధికారులు అతని ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు ఎదురుకు పెట్టినా కూడా అతను తనకు అడ్మిట్ అవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ వివిధ హోదాల్లో పనిచేసిన, రాజకీయంగా అధికారులుగా వివిధ స్థాయిల్లో పనిచేసిన నేపథ్యం ఉన్నవాళ్ళు, ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు. కాబట్టి ఇప్పుడేదో పోలీసు అధికారులు ప్రశ్నించారు కదా అని చెప్పని ఇమ్మీడియట్గా నిజాన్నైతే అడ్మిట్ అవ్వగలిగే సమస్య లేదు. కాకుండా వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు విత్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్, ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్తో కూడా సిట్టు కలెక్ట్ చేసింది. కాబట్టి వీళ్ళకి సంబంధించిన కాల్ డేటాలు, వీళ్ళకి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, వీళ్ళకి సంబంధించి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ టైంలో ఎంత సమయం కలిసి ఉన్నారు అనే పూర్తి స్థాయి సాంకేతిక సమాచారాలు కూడా వాళ్ళు రాబట్టి ఇవాళ న్యాయస్థానానికి ఇప్పటికే 3 ఛార్జ్షీట్ల ద్వారా ఎవరెవరు ప్రమేయం ఏంటి అనేది న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తున్నారు. కాబట్టి మిథున్ రెడ్డి తనకు తానుగా అడ్మిట్ అయినా కాకుండా అతని పాత్రను నిర్ధారించడం, న్యాయస్థానం ముందు అతను దోషిగా ఎక్స్పోజ్ చేయడం అయితే ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్